హాయ్ చైతన్య గారు. హలో మేడం. చైతన్య గారు, షుగర్ వ్యాధి ఉంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయా? మోకాలు ఏదైతే ఉంటాయి కదా, మొత్తం బరువు మోస్తాయా లేదా? మోస్తాయండి. అయితే ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అవుతుంది కదా, అప్పుడు గుజ్జు ఉన్నది కూడా ఖరాబ్ అవుతుంది. దాంట్లో కూడా గ్రేడింగ్లు ఉంటాయి. ఒక స్టేజ్ ఎట్లా వచ్చేస్తుంది అంటే, అరే కథం ఇంకా ఆపరేషన్ చేపించుకోవాలి, నీ రీప్లేస్మెంట్ చేపించుకోవాలి అనేసి స్టేజ్కి వస్తుంది. అయితే ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ ఆర్థరైటిస్ ఉంటుంది, ఇప్పుడు మన దగ్గర పేషెంట్లు వస్తారు కదా, వాళ్ళు చాలామందికి ఎప్పుడైతే గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇట్టా ఎక్కువ అయిపోతుంది, వాళ్ళకి ఆ నడక ఏదైతే ఉంటుంది న్యాచురల్, వాళ్ళ నడక కూడా మారిపోతుంది. కొంచెం కుంటుతున్నట్టు డక్ వాక్ అంటారు దాన్ని. ఇప్పుడు డక్స్ ఉంటాయి, ఇట్లా ఇట్లా నడుస్తాయి కదా డక్లు, అట్లనే అయిపోతుంది. ఎందుకంటే చైతన్య గారు, వాకింగ్ పోస్చర్ మారినా, సిట్టింగ్ పోస్చర్ మారినా కూడా మోకాళ్ళకి కానీ, బ్యాక్ పెయిన్ కానీ, బ్యాక్ కానీ ఎఫెక్ట్ అవుతుంది అంటారు. నిజమేనా అండి? అవును, 100% నిజం అండి. ఇప్పుడు మన దగ్గర ఒక ఆంటీ వచ్చిండ్రు, పెద్దవాళ్ళు. ఎట్లా ఉండే అంటే ఇంట్లో పరిస్థితి, మోకాలు నొప్పి ఉంది. అయితే ఏమైంది, ఒక్కొక్కరికి సపరేట్ చేయాలి వంట. ఇప్పుడు వాళ్ళ ఆయనకి అటుకులు కావాలనుకోండి, అటుకులు చేయాలి. ఒక పిల్లోనికి దోశ కావాలంటే దోశ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అందరికి ఒక్కొక్క కూరగాయ వండాలి. మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు వంట గదిలో 3-4 గంటలు పనిచేస్తారు కదా, ఒక్కొక్కసారి 6 గంటలు కూడా అవుతుంది ఇట్లా ఫర్మాయిషులు అందరు ఇంట్లో పెడితే. అవునండి. అయితే ఏమవుతుంది, వంట చేసేటప్పుడు మీరే ఆలోచించండి ఒకసారి. జర ముంగట్కి వంగి మీరు వండుతారు కదా, అయితే అప్పుడు ఏమవుతుంది అంటే పోస్చర్ మారిపోతుంది. 5-6 గంటలు అట్లనే నిల్చొని చేయడం వల్ల. ప్లాట్ఫామ్ ఇక్కడ వరకు ఉంటుంది, కాళ్ళు వెనుకకు ఉంటాయి, ముంగట్కి జరిపి రొట్టెలు చేయాలి, కూరలు చేయాలి, ఇట్లా మొత్తం మిక్సింగ్ చేయాలి, వేయాలి. దాంట్లో ఏమవుతుంది, అందుకే లేడీస్కి చూడండి మీరు మోకాలు నొప్పులు ఎక్కువ ఉంటాయి. టీచర్లు ఉంటారు, టీచర్లు 8 పీరియడ్లు ఉంటాయి రోజుకి స్కూల్లో, 6 పీరియడ్లు 7 పీరియడ్లు నిల్చొని పాఠాలు చెప్తారు. మొత్తం బరువు మొత్తం రోజు మోకాళ్ళ మీద పడుతూనే ఉంటుంది కదా, అందుకే వాళ్ళకు కూడా మోకాలు ప్రాబ్లంలు ఎక్కువ రావడం. అయితే ఇప్పుడు పేషెంట్లు వస్తారు, ఒక మేడం కూడా వచ్చిండ్రు, ఇట్లా డక్ వాక్ కూడా ఉండే ఆ పేషెంట్కి. మళ్ళీ మీరు రీప్లేస్మెంట్ చేయించుకోండి, కొన్ని రోజులు నడిపిస్తారంటే నడిపియండి, ఇట్లానే పని నడుస్తుంది కదా, కానీ అల్టిమేట్లీ మీరు చేయించుకోవాలండి అనేసి చెప్పేసి మన దగ్గర వచ్చిండ్రు. నేను చేయించుకోవద్దు అనుకుంటున్నా, ఒక నెల ఒక బాబు దగ్గర, ఇంకో నెల ఇంకో బాబు దగ్గర ఉంటాను నేను, ఒక నెల బెంగళూరు, ఒక నెల హైదరాబాద్, అట్లా నేను తిరిగేది ఉంది, చేయించుకోవద్దు అనుకుంటున్నా. ఏం చేయాలంటే హోమియోపతి మందులు వాడాలని చెప్పినాను నేను. షుగర్ వ్యాధి కూడా మొత్తం హయ్యర్ సైడ్లో ఉంది. అయితే ఏమైపోతుంది, ఇప్పుడు ఈ పేషెంట్ షుగర్ వ్యాధి ఉండడం వల్ల, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను చెప్తాను, షుగర్ వ్యాధి లేదు కానీ మోకాల్ది డీజనరేషన్ స్టార్ట్ అయింది. 10 ఏళ్ళు కూడా పడుతుంది, 15 ఏళ్ళు కూడా పడుతుంది. షుగర్ వ్యాధి అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది, డీజనరేషన్ స్టార్ట్ అయింది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు మొత్తం ఈ చిప్పాలు ఖరాబ్ అవుతాయి. ఎందుకు అంటే షుగర్ వ్యాధి ఎక్కువ ఉంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల అది జాయింట్లకు డ్యామేజ్ చేస్తుంది, మజిల్స్కి డ్యామేజ్ చేస్తుంది, నరాలకు డ్యామేజ్ చేస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. అయితే ఇప్పుడు పేషెంట్కి మనం చెప్పినాము, మీ షుగర్ వ్యాధి కూడా తగ్గుతుంది, మోకాలు నొప్పులు కూడా తగ్గుతాయి, అది షుగర్ వ్యాధి తగ్గదు అంటారు కదా అనేసి చెప్పిండ్రు. అయితే ఏంటంటే అందరు ఏమనుకుంటారు, ఇన్సులిన్ ఏదైతే ఉంటుంది అది ప్రొడక్షన్ అవ్వడమే ఆగిపోయింది అనుకుంటారు. కానీ యాక్చువల్గా చూసుకుంటే ప్రొడక్షన్ ఆగదు, ప్రొడక్షన్ అవుతుంది. ఇప్పుడు కర్ణుడు ఉంటాడు కదా, మహాభారతంలో కర్ణుడు ఉంటాడు. కర్ణుడికి గురుగారు పరశురాముడు. అయితే ఆయన అబద్ధం చెప్తాడు వాళ్ళ గురుగారికి. అయితే మొత్తం విద్య ఇచ్చినాక గురుగారికి తెలిసిపోతుంది వీడు అబద్ధం చెప్పిండనేసి. అయితే శాపం ఇస్తాడు, ఏమనేసి, నువ్వు ఏ టైంలో అయితే నీ విద్య నీకు ప్రత్యేకంగా అవసరం ఉంటుంది అప్పుడు నువ్వు మర్చిపోతావు. అయితే మీ బాడీలో కూడా ఏంది అంటే, ఇప్పుడు వాడు అబద్ధం చెప్పిండు, తప్పు చేసిండు కదా, మనం కూడా తప్పులు చేస్తాం అట్లా, బయట తినడం, బజ్జీలు తినడం, అన్ని ఇవి తినడం, ఎక్సర్సైజులు చేయకపోవడం. అయితే ఎప్పుడైతే ఎక్కువ అవసరం ఉంటుంది మన బాడీలో, అది ఇన్సులిన్, అది దాని పని మర్చిపోతుంది, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో
ఇన్సులిన్ ఉన్న బాడీ గ్లూకోజ్ మెటబాలిజం ఎట్లా చేయాలి మర్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని రెగ్యులేట్ చేయాలి, ఎట్లా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి చేయాలి, అంతే మన పని. సో దాంట్లో మోకాల నొప్పులు కూడా తగ్గాలి, ఈ షుగర్ వ్యాధి కూడా రివర్స్ అవ్వాలి. అట్లాంటి రెమెడీ వెతికేసి మనం ఇవ్వాలి పేషెంట్కి. సో హోమియోపతి అటువంటిది. మన మెంటల్ సిమ్టమ్స్ కూడా తీసుకుంటాం. కొందరికి అమావాస్య పౌర్ణమి రోజే ఎక్కువ అనిపిస్తాయి, కొందరికి మధ్యాహ్నం ఎక్కువ అనిపిస్తుంది, కొందరికి నైట్ ఎక్కువ అనిపిస్తుంది. సో అది మనం చేస్తామన్నమాట. చూసి కరెక్ట్ చేయాల్సి వస్తుంది. అట్లా చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ వస్తుంది. ఈ అమ్మకి కూడా అట్లా తగ్గినాయి నొప్పులు. ఓకే. అయితే అట్లా మళ్ళీ కొందరికి హోమ్ రెమెడీ కూడా చెప్తాం మనం. అయితే హోమ్ రెమెడీ మనము ఇప్పుడు షుగర్ వ్యాధి కూడా జర మంచిగా అవ్వాలి. ఇప్పుడు చాలా మందికి ఉంటాయి, షుగర్ వ్యాధి ఉంటుంది, మోకాల నొప్పి ఉంటుంది. వాళ్ళు ఇద్దరికి అంటే ఈ 2 రోగాలకి పనిచేసే హోమ్ రెమెడీ చెప్తాను నేను మీకు. ఏంటంటే మీరు కర్క్యూమిన్ తీసుకోవాలి. కర్క్యూమిన్ అంటే ఏంది? కర్క్యూమిన్ అంటే ఇది పసుపులో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్. ఇది దీని ట్యాబ్లెట్లు కూడా దొరుకుతాయి మీకు బయట, కానీ ఇంట్లోనే మీకు అవైలబుల్ ఉంటుంది. కర్క్యూమిన్ ట్యాబ్లెట్లు అంటే ఏమేమో అనుకుంటారు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, మోకాల నొప్పులకి హెల్ప్ చేస్తాయి, షుగర్ వ్యాధులకు హెల్ప్ చేస్తాయి అనేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు. కానీ మీ ఇంట్లోనే ఉంది కదా. ఏంటంటే మీరు ఒక గిలాస్ నీళ్ళు తీసుకోవాలి. ఓకే. అది బాయిల్ చేయాలి, పొయ్యి బంద్ చేయాలి. కొంచెం ఒక 2 పించ్ దాంట్లో మీరు పసుపు వేయాలి, 1 పించ్ దాంట్లో దాల్చిని చెక్క వేయాలి, 1 పించ్ దాంట్లో వాము వేయాలి. ఇవి 3 మిక్సింగ్ చేసుకోవాలి, తాగేసేయాలి ఆ నీళ్ళు, అంతే. పసుపు, వాము, దాల్చిని చెక్క పౌడర్, అంతే. ఇది మీరు తాగేసేయాలి. ఏంది బెనిఫిట్? ఇప్పుడే మనం చెప్పినాం కదా, కర్ణుడు మర్చిపోయిండు విద్య. అట్లనే ఇది మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్లో కొంచెం హెల్ప్ చేస్తుంది, మన ట్రీట్మెంట్లో హెల్ప్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ పెరిగింది బాడీలో, సుస్తి ఉంటుంది, నరాలు లాగుతున్నాయి, దాంట్లో హెల్ప్ చేస్తుంది. మోకాల నొప్పులు మంచిగా చేయడానికి కూడా కొద్దిగా మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేయడం వల్ల కొన్నిసార్లు జాయింట్లు స్టిఫ్ అయిపోతాయి. సో దాంట్లో కూడా మనకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో హోమ్ రెమెడీతో పాటుగా వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్కి సంబంధించి మోకాల నొప్పులు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి వివరించారు చైతన్య గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.